సొంత చిన్నాయిని చంపిన వాళ్ళు నువ్వు వెనకేసుకొస్తా, నువ్వు పసిపిల్లల్లా మాట్లాడతారేంటి? సిబిఐ ఒకవైపు చెప్తా ఉంది అన్ని దాడులు ముఖ్యమంత్రి ఇంటి వైపు చూపిస్తున్నాయి, ముఖ్యమంత్రి వైపు చూపిస్తున్నాయి అంటే ఎవరు పాపం పసివాడు? ఇక్కడ మద్యపాన నిషేధం అని చెప్పి అసలు మద్యం నుంచి ఆదాయమే వద్దన్న వ్యక్తులు 25,000 కోట్ల ఆదాయం తీసుకున్నారు. 500 మందిని ఎంపిక చేసి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే పరిశ్రమ కానీ చిన్నపాటి వ్యాపారం కానీ ఏది పెట్టుకున్నా 10 లక్షల రూపాయలు గనక ఆ యువతకి ఇస్తే ప్రతి నియోజకవర్గంలో ఊహించుకున్న 500 మంది ఒక సంవత్సరానికి వాళ్ళకి 10 లక్షల చొప్పున ఇస్తా ఉంటే కనీసం 10 మందికి ఉద్యోగాలు ఇస్తే ఎంత మంది అవుతుంది? అది ఒకసారి మీరు లెక్క వేసుకొని చూడండి. జనసేన ప్రభుత్వం వస్తే కొత్తగా పెళ్ళైన దంపతులు మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు రేషన్ కార్డు కూడా ఇంటికే తీసుకొచ్చి మీకు ఇచ్చించే బాధ్యత జనసేన పార్టీ. జనసేన వచ్చినప్పుడు బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ ఇసుకని ఉచితంగా ఇవ్వబడుతుంది. మీరు ఈసారి జనసేనకి అండగా నిలబడమని ఆర్థించడానికి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు.